హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జన ప్రవాహం వస్తూ ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షం ఉంటే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళంతా కూడా వాళ్ళంతా కాలకేయులని, దండుపల్లెం బ్యాచ్ అని పెద్ద పెద్ద పేర్లతో పిలిచినప్పటికీ వారంతా జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకమైన సైన్యం అని మాత్రం అందరికీ తెలుసు. ఇటువంటి క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఏ పెళ్లిళ్ళకి వెళ్ళినా, పేరంటాలకి వెళ్ళినా, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే ఆ కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్ళినా తన వెనక నడిచే సమూహము ఒక 15,000 నుంచి 20,000 మంది ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే ఈరోజు రాజంపేట ఎమ్మెల్యే ఆకెబాటి అమర్నాథ్ రెడ్డి గారి సోదరుడు అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు రిసెప్షన్ కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజంపేట రావడం జరిగింది. అక్కడ హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళని రిసీవ్ చేసుకోవటం కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కోసం చుట్టుపక్కల వచ్చినటువంటి జన సమూహాన్ని కానీ చూసినట్లయితే మనకు అనిపిస్తుంది, రే జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడబ్బా అని. సో ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే, గెలుపోవటములకి అభిమానానికి సంబంధం లేదు. గెలుపోవటంలో ఈవీఎంలు మేనేజ్ చేయొచ్చు, గెలుపోవటములతో ఒక రాజకీయ గుంపు సమూహం కూడా నిర్ణయించవచ్చు. కానీ అభిమానం అనేది ఎప్పటికీ గుండెల్లో ఉంటుంది. వాళ్ళ నాయకుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళంతా వచ్చి ఆయనకి ఇలా మద్దతు తెలుపుతూ మేము ఉన్నామన్నా ప్రతి నిత్యం తోడుగా నిలబడడం అనేది చాలా అరుదైన ఘటన. ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వీళ్ళందరూ ఎవరు వెళ్ళినా కూడా ఎటువంటి ఉపయోగం లేకుండా ఇప్పుడు బట్ ఎవరు రావట్లేదు కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతమంది జనాలు ఎత్తుకొస్తున్నారు అనేది ఒక $1 బిలియన్ ప్రశ్నగానే పాపం చంద్రబాబు నాయుడుకి ఒక నైట్ మేర్ లా మిగిలిపోతుంది అనమాట. సో చూడండి అక్కడ ఎలా జనాలు వచ్చారు ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
చూశారు కదా, ఇదన్నమాట ఒక నాయకుడికి ఉండవలసింది ప్రజాబలం, సమూహం తోడు, ఆయన ఉన్నాడనే నమ్మకంతో ముందుకు నడిచే కార్యకర్తలు. అవంతా వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు తోడుగానే ఉన్నారు అనేది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అదేవిధంగా చాలా మంది నిపుణులు చెప్పే మాటలు. ఇటువంటి అభిమానం కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా సొంతమైంది? ఒక మాస్ లీడర్ అవ్వటం వల్ల, లేదంటే ప్రజలకి చేసిన మంచి ఆయన్ని ఎలా నిలబెట్టి ముందుకు నడిపిస్తుందా అనేది మీరే చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.